లేకపోతే జస్టిస్ పొన్నయ్య కమిషన్, పాత ఒకసారి చూస్తే కృష్ణా మాదిగా ఎట్లెట్లా ఇది చేశాడు. నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర, అక్కడికి పోయి మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం, ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. I have done, but ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ముందుకు పోతున్నాం. ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరం మారిగానే మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేటివి. మా ఊరికి రోడ్డు కూడా లేదు. అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే, రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం. తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి దశ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందేం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి, వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా అధ్యక్ష నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు P3 పెట్టాం. P3 అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, సంపద సృష్టించడం. ఈ సంపద వల్ల ఉపాధి, ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం. ఈరోజు అధ్యక్ష ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. P4 తీసుకొస్తున్నాం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం P4, ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం. సమాజంలో మనకు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక పిలిపిచ్చాను. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులుండే టాప్ 10% ఫ్యామిలీస్, బాటమ్ 20% ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమని, మెంటర్ చేయమని. వాళ్లకు సమాజం ఈ శక్తి ఇచ్చింది. ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారు అధ్యక్ష నాకు ఈ అవకాశం? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు, సమాజం ఇచ్చింది. ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనునిత్యం నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపిచ్చాను నేను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు, మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు, 3 పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, సరైన నీళ్లు లేని పరిస్థితి. వాళ్ళు మనుషులే, కానీ మనకు అవకాశాలు వచ్చాయి, మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే నేను పిలిపిస్తున్నాను అధ్యక్ష, జీరో పావర్టీ. ఈ జీరో పావర్టీలో కూడా అధ్యక్ష పేదరికం ఎవరికి ఉంది అధ్యక్ష? ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది
ఈ పేదవాళ్ళకే ఉంది. అందులో ఎక్కువ ఎవరున్నారు? ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, గిరిజనులో ఉన్నారు, మైనారిటీ